చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కొంత డిస్టర్బెన్స్ వస్తది. ఇక డిస్టర్బెన్స్ తోని కోర్టు మెట్టెక్కుతారు. డైవర్స్ పిటిషన్ అటు వాడేస్తారు. అది సంవత్సరాల కొద్దీ నడుస్తా ఉంటది. తర్వాత ఏదైనా పెళ్లి సంబంధం వచ్చో లేకపోతే ఇంకే వేరే సంబంధం కుదిరో ఇంకో రెండో పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే ఏమైతది? డైవర్స్ కాకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతది? ఓకే. ఇది డైవర్స్ కాకుండా రెండో పెళ్లి అంటే అది చట్ట ప్రకారం అది తప్పు. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ నీకు బ్రతికి ఉంది ఫస్ట్ వైఫ్ ఉండగానే హుహు. మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అది నేరం కిందనే పరిగణనకి వస్తది. హ్మ్. సో, అంటే తను అంటే ఆ మ్యారేజ్ అనేది మీకు వాలిడ్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే మీకు ఫస్ట్ వైఫ్‌తోని లైక్ ఏంటంటే ఎప్పుడన్నా అంటే ఫస్ట్ వైఫ్ ఇప్పుడు పురాణ కాలంలో ఫస్ట్ వైఫ్ ఉంటారు. సెకండ్ వైఫ్ అట్లా రాజుల కాలంలో గూడా సెకండ్ 2 మ్యారేజెస్ అనేవి జరిగినాయి. చాలా జూషినాం మనము. అవును. ఆ! ఆ తర్వాత 1947 తర్వాత మనకేంటంటే ఈ మనకి ఈ లా ప్రకారంగా అయితే ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకున్నాక ఒక వైఫ్ ఉన్నాక సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అది నేరం కిందనే పరిగణనకొస్తది. సో, ఏంటంటే ఇప్పుడు వైఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కారణంగా లేదా పిల్లలు పుట్టే కారణం అంటే పుట్టలేకపోవడం. పుట్టలేకపోవడం వల్ల సో, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తను ఫస్ట్ వైఫ్ అంగీకారంతో నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చప్పుడు. అంటే అంగీకారం అంటే ఎట్లుండాలది? అంటే నేను పిల్లలు అంటే ఇప్పుడు లైక్ నా హెల్త్ సహకరించట్లేదు. నేను హ్మ్. పిల్లలు పుట్టడానికి పనికిరాను అని తను హ్మ్. ఒప్పందంతోని హ్మ్. నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. తను ఒప్పుకోలేదనుకోండి అప్పుడు మీరు చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఒకవేళ భార్య అగ్రీ అయితే సెకండ్ పెళ్లి చేసుకోవచ్చు. అది ఏ ప్రకారంగా ఆ! వైఫ్‌కి ఇప్పుడు మ్యారేజ్ అవుతదండి. ఒక 10 ఇయర్స్ అవుతుంది. అవును. సో, పిల్లలు పుట్టలేదు. సో, తనకి ప్రాబ్లమ్ ఉంది. సో, డాక్టర్స్ కూడా తనకింకా పిల్లలు అయ్యే ఛాన్సెస్ లేరు ఆ! అని చెప్పడం వల్ల సో, అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవచ్చు మీరు. ఓకే. సో, సెకండ్ మ్యారేజ్ తను ఒప్పుకుంటేనే అది గూడా. ఓకే. తను ఒప్పుకుంటేనే మీరు చేసుకోవచ్చు. తను ఒప్పుకోకుండా మాత్రం మీరు చేసుకోవడానికి లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఒకవేళ డైవర్స్ గిట్లా అప్లై చేసిండ్రనుకోండి. హ్మ్. డైవర్స్ పిటిషన్ ఏదైనా పెండింగ్ ఉంది కోర్ట్‌లో మాకు. ఇంకా డైవర్స్ రావడానికి లేట్ అవుతుంది అన్నా గూడా మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రైట్స్ లేవు. ఓకే. ఎందుకంటే మరెట్లా చేసుకున్నారనుకోండి ఏళ్ళకేండ్లు కోర్ట్‌ల చుట్టూ తిరుక్కుంటూనే సో, ఉండాలంటారా? అప్పుడు మీరు సెటిల్‌మెంట్ లేదా ఏదన్నా గ్రూప్‌గా మీ చుట్టాలు, వాళ్ళ ఓకే. చుట్టాలు ఒక ఒప్పందానికొచ్చి, సో, మీ లైఫ్ ఇదవుతుంది, తన లైఫ్ ఇదవుతుంది. మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకుంటే, ఒక కాంప్రమైజ్ అనేది ఒకటి తీసుకొచ్చుకొని, అక్కడ కాంప్రమైజ్ చేసుకొని, ఎవరి లైఫ్ వాళ్ళు తీసుకొని, ఒక జడ్జిమెంట్ కాపీ అనేది ఇస్తది మీకు కోర్టు. ఆ ఓకే. జడ్జిమెంట్ కాపీ అనేది మీకు జడ్జిమెంట్ ఇచ్చినాక ఒక 30 డేస్ తర్వాత అది వాలిడ్ అవుతది మీకు. 1 మంత్ తర్వాత ఆ జడ్జిమెంట్ మీకు వాలిడ్ అవుతదనమాట. ఏంటంటే మీరు సెకండ్ మ్యారేజ్ జేసుకోవడానికి అర్హులే అని. ఓకే. సో, అప్పటి వరకు అయితే మీరు ఫస్ట్ వైఫ్ ఉన్నాంక మీరు చేసుకోవడానికి అసలు రైట్స్ ఛాన్స్ లేవు. అనేది లేదంటారు. లేదు. ఒకవేళ మ్యూచువల్‌కెళ్తే ఎన్ని రోజులల్ల డివోర్స్ వస్తది మేడం? మ్యూచువల్‌కొస్తే 6 మంత్స్. హ్మ్. కాకపోతే ఇప్పుడు మనకి తొందర లైక్ ఉంది అనుకోండి. హ్మ్. మనము 1 మంత్ పీరియడ్ అయిపోయిందనుకోండి. 1 మంత్ పీరియడ్ అనుకుంటే మనము జడ్జెస్‌ని అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసేసుకొని మనము అది చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులలో? అడ్వాన్స్‌మెంట్ పిటిషన్ అని ఒకటుంటదండి మనకి. ఎన్ని 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 నెలలలో? అది 2 మంత్స్ లోపే 2 వచ్చేస్తది మంత్స్‌లో మీకు. డైవోర్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇద్దరి వచ్చేస్తుంది. అంగీకారం ఉంటే. ఇద్దరి అంగీకారం ఉంటది. ఇద్దరి ఓకే. అంగీకారంతోనే మనం చేసుకోవడానికుంటది. అది 6 మంత్స్ టైమ్ ఉంటది మన హ్మ్. పీరియడ్. హ్మ్. సో, మనకంత టైం లేదు అని మనం అనుకుంటే. అనుకుంటే అడ్వాన్స్‌మెంట్ యేసుకొని దానికి మరి మనము కౌన్సెలింగ్ జరగదా అప్పుడు? ఈ 2 మంత్స్‌లో? కౌన్సిల్ ఈ 2 మంత్స్‌లో అంటే మ్యూచువల్ మనం ఎందుకంటే ఆల్రెడీ కౌన్సెలింగ్‌కెళ్ళిన తర్వాతనే మనం మ్యూచువల్. మ్యూచువల్‌కొస్తుంటాం. ఓకే. 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 హ్మ్. ఓకే. మనం ఇప్పుడు కలిసి ఉందాము అని అనుకున్నప్పుడు మనము కౌన్సెలింగ్‌కెళ్తాము. ఇది మనకు అన్ని కౌన్సెలింగ్‌లు అయ్యాకే మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటాము అని నిర్ణయించుకున్నాకనే వస్తాం గదా! మనము. అవును. సో, అప్పుడు మ్యూచువల్ డైవర్స్ అనేది ఒక 2 మంత్స్‌లో ఇప్పుడు అబ్బాయి డైవోర్స్ కావాలంటున్నారు. అమ్మాయి ఇవ్వడానికి ఇష్టంగా లేదు. హ్మ్. ఇది ఎన్ని సంవత్సరాల వరకు పెండింగ్ ఉంటది ఈ కేసు? ఇది ఎన్ని సంవత్సరాలంటే అమ్మాయి నేను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నేను నా భర్తతోని జీవిస్తాను. నా భర్త నాకు కావాలి అనేది ఒకటుంటుంది. హ్మ్. సో, దాని ప్రకారంగా తను ఒకటి కేస్ ఫైల్ చేసిందనుకోండి. హ్మ్. సో, దానికి ఆ ప్రకారంగా ఆర్‌టిఆర్. ఆర్‌టిఆర్ హ్మ్. అనే ప్రకారంగా తను తన హస్బెండ్‌తోని జీవించడానికి తనకి ఎలాంటి అంగీకారం లేదు. హ్మ్. నేను నా భర్తను వదులుకోను. నేను నా భర్తతోనే కలిసుంటాను అని హ్మ్. అనుకుంటే తను ఫైట్ చేయొచ్చు. తనకి ఎన్ని ఇయర్స్ వరకుంటది?
ఎన్ని ఇయర్స్ లైక్ 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు. కానీ తనకి ఎలాంటి అంటే తన ఫేవర్‌గానే వచ్చేస్తుంటది. అట్లాంటివి. ఎందుకంటే ఇప్పుడు కోర్ట్‌లో కూడా పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి డైవర్స్. ఆ! సో, అవి అంటే వాళ్ళేంటంటే కోర్ట్ కూడా వైఫ్ అండ్ హస్బాండ్‌ని కలుపుదామని చూస్తుంది తప్ప విడగొట్టాలని ఎక్కడ చూడట్లేదు. ఓకే. ఎందుకంటే పిల్లలుంటున్నారు. వాళ్ళ లైఫ్స్ ఇదవుతున్నాయి హ్మ్. అని జెప్పేసి. హ్మ్. సో, తను ఒకవేళ నాకు నా భర్త కావాలి అని గట్టిగా ప్రయత్నించిందనుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది అంటే కోర్టు దక్కుతుంది. ఇద్దరిని బలవంతంగా కాపురం చేయించలేదు కదా! బలవంతంగా అంటే ఇప్పుడు ఆ టైంలో అతను కౌన్సెలింగ్స్ వల్ల అతను గూడా మారే ఛాన్సెస్ ఉంటాయి గదా! ఓకే. మారే ఛాన్సెస్ ఉంటాయి గదా! హ్మ్. కోర్ట్ కౌన్సెలింగ్ వల్ల తను గూడా మారే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి గదా! తనకు ఓకే. కూడా తన వైఫ్ అనేది, తన పిల్లల మీద అనేది ప్రేమ అందుకని ఆ అనేది టైం. ఆ టైమ్ పీరియడ్. తన ఓకే. పిల్లల మీద ప్రేమ అనేది ఇక నన్ను ఆ! ఏముండనన్న నుంచి బయటికి రావచ్చు. బయటకొచ్చేస్తుంటది గదా! అవును. అవును. సో, దాని ప్రకారంగా. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.